కదా అప్పుడే పీకద్దని పీకిసేవేరా. హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. గొంతు పోయింది. అయితే ఈ రోజు మా ఆకివీల్లో ఎగ్జిబిషన్ పెట్టారంట. అది చూడడానికి మా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తున్నాం సరదాగా. వీడియో అయితే చాలా బాగుంటది మయ్య. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. ఏం మాత్రం లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చలో. మొత్తం మా ఆకివీడి మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది. సినిమా టికెట్లు దొరకలేని వాళ్ళందరూ ఎగ్జిబిషన్కి వచ్చేస్తారా మాలాగా. అయ్యి బాబోయ్ ఎన్ని బళ్ళు ఉన్నాయో, లోపల ఖాళీ ఉండదు. టికెట్ కౌంటరు. టికెట్ ఎంతో మరి. బయటేమో ఏదో ఉంది. ఏంట్రీ ఇది అలీ? ఇదేంటి ఎదర బ్యాక్గ్రౌండ్ ఏంటిది? గుర్తులేదా? గుర్తులేదు, గుర్తు రావట్లేదు. కింగ్ సినిమా చూసావా? కింగా? కింగ్ చూసా. వాళ్ళు ఆడి కోట ఉంటుంది తెలుసా? తెలీదు. ఆ కోటే. అవును, ఎన్నో సెటప్లు చూసాను. ఈ టైప్ సెటప్ చూడలేదురా. ఏదో అర్థం కూడా కావట్లేదు. అలా చేయాలి. గూగుల్లో కొట్టాలి, అర్థం కాదు. కొంతమంది తాజ్మహల్ అయ్యి సింపుల్ చేసేస్తారు. వద్దులే. టికెట్ 50 రూపాయలు అంట. చూడండి ఎన్ని ఉన్నాయో. నేను స్లిప్పులు కూడా పెట్టలేదు కదరా ఇన్ని. 50 రూపాయలు అంటే తక్కువేరా. బతికిపోయావు, లేకపోతే నీకు వేసేవాళ్ళు. లైటింగ్ అదిరిపోయిందిరా. ఎంతమంది జనం ఉన్నారేంట్రా బాబు. అంతమంది ఉన్నారు ఎక్కడానికి. ఎగ్జిబిషన్ లోకి వచ్చాక ఈడు పన్ను ఊడుతుంది. పీకనారా? నేను పీకేనా? పీకెత్తదా? వచ్చేసిందిరా. ఒక్క దెబ్బలు వచ్చేద్దా. ఇంకొక్కసారి వచ్చేద్ది. ఒక్కసారి అలీబాయ్ పీకుతాడు. మెమరీ రాది. ఎలాగో ఎగ్జిబిషన్ నుంచి బయటికి వెళ్ళేలోపు ఊడిపోద్ది నాకు తెలుసు. ఎక్కువ మొత్తం వచ్చింది మళ్ళీ. ఇప్పుడు ఎగ్జిబిషన్ నుంచి బయటికి వెళ్ళాక ఎలాగో పీకేస్తుంది. అరే నేను చెప్పాను కదరా అప్పుడే పీకద్దని. పీకేసేవేరా. ఈడి పనిలో ఈడు ఉన్నాడు. పన్ను పీకేసాడు. వచ్చింది అదిగో. చాలు ఆడు పన్ను ఊడిపోయిందని ఏడుస్తుంటే సెల్ఫీ అడుగుతున్నారు. పాపం ఏ వాళ్ళకి వెళ్ళేస్తున్నాడు. పక్కన ఊడిపోయిందని బాధ లేదు, తినేస్తున్నాడు. పన్ను ఊడిపోయింది ఇప్పుడే, అప్పుడే తినేస్తున్నాడు. పదా గాడిదా. 35 కానీ 7 కానీ రావాలరా. ఫస్ట్ ఎవరు వేస్తున్నారు? ఇక్కడి నుంచి రండి. ఇక్కడి నుంచి. అరే ఇక్కడ చూసావా? ఇది ఎందులోకి వేద్దాం అనుకున్నావురా? దారా ఏమొచ్చిందిరా? సూపర్. నీకు రేపు ఇందులో వెళ్ళే లంచ్. వద్దు, నీకే లంచ్ రేపు ఇందులో. రేపు లంచ్ పండుగ చేసుకోరా. నెక్స్ట్ రింగ్ గేమ్ ఆడుతున్నాం అన్న. ఇవ్వన్నా రింగులు ఇవ్వన్నా. 50కి 8 రింగులు అంట. ఎందులో వేస్తున్నావు చెప్పరా? ఏయ్ చాలా బాగా వేసేవరా నాన్న. సూపర్ రా. కరెక్ట్గా గ్యాప్లోకి ఎలా వేసావరా? ఏం లేని చోట. ఏరా మా చిన్నోడు వేస్తున్నాడు ఇప్పుడు. సూపర్ రా. జఫాగా చిచ్చి ఇలా నేను వేస్తున్నా. అరే పడిపోద్ది. అరే 50 రూపాయలు గంగార్పణం. తమ్ముడు రూల్స్ చెప్పరా? వెళ్ళరారా. రూల్స్ ఏంట్రా? ఏంటి ఒక కాయిన్ పడితేనా? ఒక పడుతుంది. ఎక్కడ పడుతుందిరా? 4 కాయిన్లు పడిపోతే టెడ్డీ పెరుస్తావా? సర్లే ఇవో 4. మా కాయిన్స్ వేసుకోవచ్చా? నీ కాయిన్స్ వేయాలా? మీ కాయిన్స్ చెక్కేసి ఉంటారు పైన. అరే బరువు లేని కాయిన్లు రా. ఎలా పడితే అలా వెళ్ళిపోతాయి. అదే చాలా దారుణం రా ఇది. తప్పటికి వేస్తారా? ఎజ్జులో ఏం చెయ్యి. పక్కన పడింది చూడు. వెళ్ళి గ్లాస్ ఎట్టాడు. ఒరే తెప్పాలం మధ్యలో వేస్తుంటే అవ్వట్లా. ఇందాక అమ్మాయి అన్ని మధ్యలోనే వేసింది.
బాగుందిరా నీ వ్యాపారం బాగుందిరా బాగా సక్సెస్ అవుతారా 4 కాయిన్లు మళ్ళీ ఎరిపప్పలు చేసి భలే దొబ్బేస్తున్నారా మా ఎగ్జిబిషన్ ఏమో కానీ వెరీ గుడ్ రా 50 రూపీస్ చూపించాలంట తీసుకోరా ఎంజాయ్ పండగ నీకు రుణపడి ఉన్నాం మేము ఇప్పుడు వీడికి ఆటలా ఉంది ఇది ఐస్ క్యాన్ పెట్టి మొత్తం డబ్బులన్నీ బయట లాగేస్తున్నాడు లాగారా నాన్న అదిగోండి నెక్స్ట్ ఇక ఏం ఆడుతున్నాం ఆ బాల్తో ఒక్క దెబ్బలో గ్లాసులన్నీ పడేస్తే గిఫ్ట్ అంట క్రికెట్ ప్లేయర్ ఆడుతున్నాడు ఏరా ఆగరా ఓకే స్ట్రైట్కి ఇలా కొట్టచ్చు కదా ఒక చేతితో కొట్టచ్చు కదా 2 చేతులతో కూడా కొట్టచ్చు కదా ఓకే కొట్టుకోరా జాగ్రత్తగా చిచ్చి పరువు తీసారా పరువు తీసాడు కనీసం క్లాసులు కొట్టినా సంతోషపడేవాడు రా ఇప్పుడు ఇక్కడ ఏదో ఉత్కల్ మారుతి సర్కస్ అంట లోపలికి వెళ్ళి చూద్దాం అదిగోండి అది ఇలా ఉంది ఆ ఏదో చెప్తుంది పిచ్చెక్కింది పెద్దలా జరుగుతుంది సర్కస్ ఉంది ఓ గోల్ గోల్ చేస్తున్నారు సౌండ్లు పెట్టేసి ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం పైకి ఎక్కుతున్నాం చాలా పైకి ఎక్కాలి ఇది అమ్మ జీవితం నిచ్చుడు ఉన్నట్టుంది ఇది వీడికి అప్పుడే కంగారు వచ్చేస్తుంది బయట నుంచే కొట్టేస్తున్నాడు యాక్సిలరేటర్లు నడుస్తున్నారు కుర్రోళ్ళు ఎందుకు అంత బాగుంది ఒకసారి కింద చూడండి అలీ నువ్వు నా వెనక నడు నువ్వు నడిచినప్పుడు కింద పడిపోయింది అనుకో నేను ఆగిపోతా లేకపోతే కష్టమైపోయింది పద పద ఇది భయ రాయల్ ఎన్ఫీల్డ్ మారుతీలు ఏవో కార్లు ఉన్నాయి ఇప్పుడు గిర్రమని తిరుగుతాయి అనమాట కార్లు నేను ఇక్కడ దాకా ఎప్పుడో సినిమాల్లో చూసాను డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైము చూద్దాం ఎలా ఉంటుందో టికెట్ 100 రూపాయలు 10 మంది ఉన్నాం మేము 1000 రూపాయలు అయింది కేవలం దీనికే ఎంట్రన్స్ టికెట్ ఇంకా తక్కువ 50 రూపాయలు మరి అంత వర్తో కాదో చూద్దాం ఒకసారి 1000 రూపాయలు అంటే అమ్మ ఒక మధ్యతరగతితో ఒకరోజు జీతం అంత ఖర్చు పెట్టి వచ్చాం ఓన్లే చూడ్డానికి కళ్ళకి అందంగా కనిపిస్తుందంటే ఓకే నువ్వేం తిరుగుతావేంటి కూర్చోడమే కదా నువ్వు తోలుతావా దిగురా ఏంట్రాలి సెన్స్ లేదు అసలు చిన్నపిల్లడు అనుకుంటాం ఇంకేమని అనుకుంటున్నావు స్టార్ట్ అయ్యి ఏంట్రా మొత్తం డబ్బులు తీసుకున్నాడు ఏమైనా ₹50 చూద్దాం కారు కూడా వచ్చింది కారు కూడా కారు చూడు కారు బాబోయ్ సూపర్ చేశారు వాళ్ళ టాలెంట్ అప్రిషియేట్ చేయాలంటే మీరు లైక్ చేయాలి ఎస్ లైక్ ఇట్ గైస్ లైక్ ద వీడియో
వాళ్ళు తిరుగుతున్నంతసేపు ఎక్కడ పడిపోతారో నాకు టెన్షన్ వస్తుంది. నువ్వు భయపడ్డావు, నా గజ్జలు ఉడికినాయి దెబ్బకి. తినేసి కింద నుంచి ఎక్కడి నుంచి వదిలేస్తున్నారు ఫిజిక్స్ మొత్తం. అయ్యి బాబోయ్, 100 రూపాయలు ఇవ్వచ్చు వాళ్ళ టాలెంట్ కి. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే 100 రూపాయలు ఈజీగా ఇవ్వచ్చు వాళ్ళ టాలెంట్ కి. తిరిగినంతసేపు ఎక్కడ పడిపోతారని భయం వేసింది. వర్త్ సైడ్ కూర్చుని ఏది పట్టుకోకుండా సైడ్ కూర్చుని మళ్ళీ వెళ్ళాడు అట్లా. ఇప్పుడు అలీగాడు నేను ఎక్కడ బాబోయ్ అలీగాడు నేను ఈ మనిషి బలవంతంగా బ్రేక్ డాన్స్ ఎక్కుతున్నాం. అది అన్నమాట. ఎగ్జిబిషన్కి వచ్చిన కానీ నుంచి అన్న పదన్నా ముందు అది ఎక్కుతాం పదన్నా నేను ఎప్పుడు చెప్పలే. నాకు అసలు ఇది నాకు అంటే ఈరోజు ఎక్కించి తీరుస్తాయి. ఇప్పుడు ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ మంది వాటమ్మా నేను వెళ్ళిపోతానమ్మా. సమస్య లేదు. టికెట్ కొన్నా డబ్బులు బొక్కాయండి నాకు. వద్దు నువ్వే ఎక్కాలి. ఇటెక్కు అయ్యా బెండ్ అయిపోయింది ఎక్కగానే. అయ్యా ముందే తిరిగేస్తుంది. ఇప్పుడు ఫైన్ రా సెట్ రా. ఓకే పొద్దున్నే యూట్యూబ్ లో చూసేసుకోండి. నాకు ఇదే మండేది. ఎందుకురా దేవుడా కలగరు తెరిచా ఉంది. పోయా మాకు సంబంధం లేదు. దేవుడు మంది అసలు ప్రాణాలు. అరే ఆపరేటరు ఆపేరా भैया खड़ा दो रे కూడా చూడట్లేదాడు. నాది చెక్కేస్తున్నారయ్యా. అది సుడుతుందిరా. పర్లేదు ఇది కొంచెం పర్లేదు. యాక్టర్తో పోల్చుకుంటే పాత కంట్రోల్. మళ్ళీ స్పీడ్ చేస్తాడన్నా. అరే रुपा చిచ్చా रुपा ఏమనిపించట్లా మాకు కూడా అయిపోయింది. ఇంకా స్పీడ్ పెంచరా నువ్వు. అలా పెంచ మాకు రే. పరిగెడుతున్నాడు కిందకి. ఏమైందిరా? చేసి కన్ఫ్యూజ్ చేయమని లేకు లేకు చాలు లేకు. దానికి ఏంట్రా? మా ఇంటికి రీచ్ అయిపోయాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.